హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం సరస్వతి దేవాయ నమః. ఫ్రెండ్స్, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వసంత పంచమి శుభాకాంక్షలండి. వసంత పంచమినే బసంత పంచమి అని కూడా పిలుస్తారు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వసంత పంచమి ఎప్పుడు వచ్చింది, అలాగే పంచమి తిథి ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, సరస్వతి దేవి జ్ఞానానికి, కళలకు, సంప్రదాయాలకి విలువ నెలకొన్న దేవత అండి. అమ్మని పూజించడం వల్ల విద్యతో పాటు జ్ఞానము, మనకి విద్యతోటి జ్ఞానం అనేది ప్రసాదిస్తుంది. జ్ఞానము, ఇక కళలు, సంస్కృతి కళలు, ఇలాంటివన్నీ ఆ తల్లి ఆశీర్వాదం వల్ల జరుగుతుంది. కాబట్టి పిల్లలకు ఏ సమయంలో ఎప్పుడు విద్యాభ్యాసం చేయిస్తే మంచిదో ఇవన్నీ మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ముందుగా అయితే పంచమి తిథి ఎప్పుడు ప్రారంభమైందో తెలుసుకుందాం. ఇది ఫిబ్రవరి 2వ తారీఖు ఆదివారం ఉదయం 9:14 ప్రారంభమై ఫిబ్రవరి 3వ తారీఖు సోమవారం ఉదయం 10:13 పంచమి తిథి ముగుస్తుందండి. ఇక మనకి ఏ పండగ అయినా సూర్యోదయానికి తెల్లవారుజామున ఏ తిథి అయితే ప్రారంభమవుతుందో ఆ తిథినే ఆ రోజంతా పరిగణలోకి వస్తుంది. కాబట్టి మనకి వసంత పంచమి 3వ తారీఖు సోమవారం అండి. ఫిబ్రవరి 3వ తారీఖు సోమవారం. మన పిల్లలకి వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేయించుకుందాము అనుకున్న వాళ్ళు ఈ పంచమి తిథి వెళ్ళేలోపు చేస్తే మంచిది. ఇక ఆ రోజు కుదరని వాళ్ళు రాహుకాలము, యమగండం ఇవేమీ లేకుండా ఉన్నప్పుడు చూసుకొని అక్షరాభ్యాసం చేయించుకోండి. అది సూర్యోదయానికి ముందే అండి. సూర్య అస్తమయం తర్వాత
పిల్లలకి అక్షరాభ్యాసం చేయించకూడదు. ఇక సరస్వతి దేవిని పూజించడానికి అనువైన సమయం తెల్లవారుజామున మీరు 6 గంటల నుండి 9 గంటల లోపు ఆ సరస్వతి దేవి పూజ చేయించుకోండి. ఇదండి ఈరోజు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.